ప్రేమ ధీరజ్ గురించి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. నేను ధీరజ్‌కి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను. తనే కష్టపడి మరి నన్ను చదివిస్తున్నాడు. తనకి సహాయంగా ఏమి చేయలేనా అని చెప్పనైతే ధీరజ్ గురించి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమకి అప్పుడు ఒక ఆలోచన అయితే వస్తుంది. నాకు భరతనాట్యం వచ్చు కదా! ఒకసారి దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల నాకేమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పనైతే ప్రేమ అయితే భరతనాట్యం వేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఉన్న రూమ్‌లోకి సాగర్ వస్తాడు. సాగర్ శభాష్! చాలా బాగా చేస్తున్నావు ప్రేమ అని చెప్పనైతే అంటూ ఉంటాడు. తనని ఆ మాట అనడంతో ప్రేమ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏరా ఇట్లాగంటున్నావు బాగా చేస్తున్నానా అని చెప్పనైతే అంటుంది ప్రేమ ధీరజ్ తోటి. అవును చాలా బాగా చేస్తున్నావు. నువ్వు 10 మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించైనా బ్రతకొచ్చు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ అవునా! అంత బాగా చేస్తున్నానురా అని చెప్పనైతే ప్రేమ ధీరజ్‌తో అంటూ ఉంటుంది. అవును నువ్వు చాలా బాగా చేస్తున్నావంటే అయితే నేను ఈ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చా అని చెప్పనైతే ప్రేమ ధీరజ్‌ని అంటుంది. ఈ ప్రాక్టీస్ నువ్వు ఇక్కడ పెడితే మా నాన్న మళ్ళీ దానికి ఎన్ని తలనొప్పులొస్తాయో. నువ్వు ప్రాక్టీస్ అయితే ఏం చెయ్యొద్దు. నువ్వు ఎటువంటి పనులు చేసి నువ్వు నన్ను లేనిపోని సమస్యలు తేవద్దు నువ్వు అని చెప్పనైతే ప్రేమతో ధీరజ్ అంటూ ఉంటాడు. లేదురా ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు నువ్వు కష్టపడితే నాకెట్లా కష్టం విలువ తెలుస్తుందని చెప్పనైతే ప్రేమ ధీరజ్‌తో అంటూ ఉంటుంది.